ఆర్టీసీని అభివృద్ధి పదంలో నడిపించేందుకు తన వంతు కృషి చేస్తానని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి పేర్కొన్నారు. బస్ భవన్లో సజ్జనార్ నుంచి నూతన టీజీఎస్ ఆర్టీసీ ఎండీగా నాగిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. సిబ్బంది ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామన్నారు. దసరా పండుగ సందర్భంగా ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించడం సంతోషంగా ఉందన్న నూతన ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి. నూతన ఆర్టీసీ ఎండీగా నాగిరెడ్డి సార్ పదవి బాధ్యతలు స్వీకరించారు. మరి ఆయన ముందున్న లక్ష్యాలేంటి, కార్మికులు సంక్షేమం, ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాల మీద ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, మీరు ఫైర్ నుంచి ప్రజా రవాణా వ్యవస్థలోకి వచ్చారు. దీనికి చాలా భిన్నమైన వాతావరణం ఉంటుంది. ఆర్టీసీ ఎండీగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మీ ముందున్న లక్ష్యాలేంటి? ఇప్పుడు మన రాష్ట్రంలో దాదాపు 10,000 బస్సులతోటి 40,000 మంది సిబ్బందితోటి ఈ యొక్క ఆర్టీసీ నడుస్తుంది. ప్రతిరోజు కూడా 60 లక్షల మందిని ప్రజల్ని వాళ్ళ యొక్క గమ్యస్థానాలకు చేరుస్తున్నాం. సో దీంట్లో ప్రజల్ని సేఫ్గా వాళ్ళ ఇంటికి చేర్పించడము, అదేవిధంగా ఈ యొక్క ఆర్టీసీని బాగా నడిపించడం అనేది ప్రధానమైనటువంటి కర్తవ్యం. సో దీంట్లో మా యొక్క సిబ్బంది కానీ తర్వాత అధికారులతోటి మాట్లాడి ముందు ఏ కార్యక్రమాలు చేస్తే ఇంకా బాగా పనిచేస్తుందని ఆలోచించి దాని ప్రకారం ముందుకెళ్తాం. మహాలక్ష్మి మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం పైన మీరు ఎటువంటి దృష్టి కేంద్రీకరిస్తారు? ముఖ్యంగా మహిళలకు సరిపడా బస్సులను కేటాయించడంలో మీరు ఏ విధంగా దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటారు? దాదాపు 67% ప్రయాణికులు మహాలక్ష్మి ప్రోగ్రాం ద్వారా విమెన్ ట్రావెల్ చేస్తున్నారు. సో వారికి సౌకర్యంగా ఉండే విధంగా ఎన్ని బస్సులైనా కానీ మనము ఏర్పాటు చేద్దాము. అదేవిధంగా ఈ యొక్క టైమింగ్స్ కానీ తర్వాత వారి యొక్క లోపల ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా చూసుకుంటూ ముందుకెళ్తాం. ఆర్టీసీకి ఉద్యోగులతో పాటు కార్మికులు, ప్రయాణికులు ఇవన్నీ కూడా 3 సమానంగా ఉంటాయి. అందులో భాగంగా కార్మికుల సంక్షేమం కోసం మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు? సంక్షేమం అనేది ప్రధానమైనటువంటి ఇష్యూ. ఏ ఆర్గనైజేషన్లో అయినా కానీ వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ కూడా బాగా వారి యొక్క ఫుల్ కెపాసిటీతో పనిచేసే విధంగా, అదేవిధంగా వారి యొక్క బాగోగులు చూసుకుంటూ ముందుకెళ్తాం. కీలకమైన దశలో అంటే దసరా ఆపరేషన్స్ సమయంలో మీరు బాధ్యతలు చేపట్టారు. అంటే ఆర్టీసీలో దసరా సంక్రాంతి అనేది చాలా కీలకమైన అంశం. దీన్ని మీరు ఎట్లా స్వీకరిస్తారు? అంటే దసరా సందర్భంగా చేయడం అని చాలా సంతోషకరమైనటువంటి విషయము. చాలామంది ఈ సమయంలో ఇళ్లకు చేరటం, తర్వాత రిటర్న్ రావడం జరుగుతుంది. ఇదొక ఛాలెంజ్, ఈ యొక్క దసరాని హ్యాండిల్ చేయడం అనేది. విల్ సీ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది మొత్తానికి అయితే ఫైర్ సర్వీస్ నుంచి ప్రజా రవాణా వ్యవస్థకు రావడం అనేది చాలా సంతోషకరమైన అంశం అని ఎండీ నాగిరెడ్డి సార్ అంటున్నారు. మొత్తానికైతే ప్రజలు, ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు ఇవన్నింటినీ కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తామని అంటున్నారు. కెమెరామెన్ మల్లికార్జున్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.